భగవంతుని ఆజ్ఞానుసారం కర్మ యొక్క ఫలితం లభిస్తుంది. ఫలాపేక్షతో చేసిన కర్మ ఎప్పటికీ గతినీయదు. అధిక ఫలం చేతి ధ్యానమే. ఏ ఆటంకము లేకుండా చేసే ధ్యానం బలమైనది. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కానీ మనం అంగీకరించలేక ఆలోచించి ఎన్నో సమస్యలను తెచ్చుకుంటాం. ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటాం. వీటన్నిటినీ వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పనైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రశాంతంగా ఉంటే అదే ఆధ్యాత్మికత. ఒక్కోసారి మన మనసులో తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉంటాయి. ఒక్కోసారి పరిసరాల నుండి పారిపోయేవిగా ఉంటాయి. నిజానికి అవన్నీ పేకమేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుండి దృష్టి మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోతాయి. కొన్ని గాయాలను మర్చిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటేనే ఎదగలేం. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకి ఎన్ని బాధలున్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండటం.